మార్నింగ్ అండి అందరికీ. ఈరోజైతే బ్లడ్ ఫిజియాలజీ గురించి బిట్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. బ్లడ్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం నేర్చుకుందాం. అయితే ఇప్పుడు కాంపోజిషన్ ఆఫ్ ది బ్లడ్ అంటే ఇప్పుడు బ్లడ్లోని మనకి బ్లడ్ తీసుకున్నట్లయితే అందులోని ప్లాస్మా ఉంటుంది, బఫ్ కోట్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ రక్త కణాలు కూడా ఉంటాయి. ఈ పర్సంటేజ్ ఎంత అంటే చూడండి, ఇక్కడ ప్లాస్మా వచ్చేసి 55%, ఓకే, ఇక్కడ 45%. ఏంటి రక్త కణాలు వచ్చేసి 45%, సుమారు ఎంత 100%. అంటే సుమారు బఫ్ కోట్ అనేది చాలా లెస్ దెన్ 1% కన్నా తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్లాస్మాకి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ అయితే చూద్దాం. అయితే ఈ ప్లాస్మా ఉంది కదా, ప్లాస్మా అనేది ఏంటేంటి వాటర్ ఉంటుంది కదా, ప్లాస్మాలోనంట వాటర్ ఉంటుందంట. 90 to 92% వాటర్ ఏనంట. నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్స్ ఉంటాయంట, నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, నెక్స్ట్ న్యూట్రియంట్స్ అంటే పోషక పదార్థాలు ఉంటాయి, నెక్స్ట్ హార్మోన్స్ కూడా ఉంటాయి, వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి. ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా మీరు ప్లాస్మా అనగానే అందులో ఏమి ఉంటాయని మీకు ఒక ఐడియా రావాలి, ఓకేనా. నెక్స్ట్ బఫీ కోట్. ఈ బఫీ కోట్లో అంటే మినిమం ఒక 1% కన్నా తక్కువ ఉంటుందంట బఫీ కోట్. అయితే వీటిలోనే ఏముంటాయి, బఫీ కోట్లోని వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే రక్త కణాలలోని ఏమి ఉంటాయంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఈ మూడు కూడా దీంట్లో ఉంటాయి. దీని యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇప్పుడు చూసారా, ఈ చాక్లెట్లలో ఉన్నాయి చూసారా, దాన్ని అవి ఏంటంటే అవి రెడ్ బ్లడ్ సెల్స్, ఓకే. రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు అని ఎరిథ్రోసైట్స్ అని అంటాం. దీని యొక్క పని ఏంటంటే ఫంక్షన్ ఏం పని చేస్తాయి అంటే ఇవి ఆక్సిజన్ ని రవాణా చేస్తాయి. సో టు ట్రాన్స్పోర్ట్ ద ఆక్సిజన్ అంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క పని మన శరీరంలోని ఆక్సిజన్ రవాణా చేసేవి ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్ అనమాట. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్ ఏంటి చూడండి, ఇదిగోండి చిన్న ఉబ్బెత్తుగా ఉండి చిన్న చీలికయ్యి మళ్ళీ ఉబ్బెత్తయి మళ్ళీ చీలికయ్యి ఉన్నాయి కదా. ఇది ఒక ఐడియా రావాలా, ఈ బొమ్మ మీకు అలాగా ఐడియా ఉండాలన్నమాట. న్యూట్రోఫిల్ అంటే అదనమాట. అయితే దాని పని ఏం చేస్తుందంట, సూక్ష్మజీవులు మింగుతుందంట. సూక్ష్మజీవులు మింగి వాటిని నాశనం చేసేస్తుందంట, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మింగి నాశనం చేస్తుందంట. నెక్స్ట్ ఏంటంటే ఇదిగో చూసారా, లింపోసైట్స్ ఇదిగో ఇలా ఉంటుంది ఈ డయాగ్రామ్. సో దీని పని ఏంటంటే మన శరీరంలోనే రోగ నిరోధక శక్తికి సంబంధించి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అనమాట, ఓకే. అది ఇంకో దీని చుట్టూ ఉంది కదా, ఇది మధ్యలోని చిన్న ఉబ్బెత్తుగా ఉండి దీని చుట్టూ ఉంది కదా, అదేంటంటే మోనోసైట్ అనమాట. దీని పని ఏం చేస్తుంది, ఫంక్షన్ ప్యాగోసైటిసిస్ అనే ప్రక్రియ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదిగో ఈ డయాగ్రామ్ చూడండి, ఇస్నోఫిల్ ఇదిగో ఇలా ఉంటుంది అనమాట ఇస్నోఫిల్, ఓకే. ఇదేం చేస్తుందంటే ఎలర్జీ, పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ వాటికి సంబంధించింది అనమాట ఇది, ఓకే. ఫంక్షన్ ఎలర్జీ, పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్, ఓకే. నెక్స్ట్ ఇంకో ఈ స్టార్ లో మాటలో చిన్న ఉన్నాయి కదా, అదేంటంటే బేసోఫిల్ అనమాట, ఓకే. దీని పని ఏం చేస్తుంది అంటే హెపారిన్ ని విడుదల చేస్తుంది. ఇదంతా ఏంటంటే మీకు ఇప్పుడు ఆ పదం వచ్చినప్పుడు మీకు ఈ డయాగ్రామ్ అనేది కొంత గుర్తుందనుకో, ఏంటి వాటి ఫంక్షన్ ఏంటి అని గుర్తుంటే మీకు ఇంకా బాగా గుర్తుంటది అనమాట. అందువల్ల ఈ డయాగ్రామ్ అనేది వేయడం జరిగింది. హెపారిన్ ని విడుదల చేస్తుంది అన్నమాట ఇది, ఓకేనా. నెక్స్ట్ ఈ స్టార్ మార్క్ అనేది స్టార్ రూపంలో ఉంది ఏంటంటే ప్లేట్లెట్స్, ఓకే. ఈ చూసారా మధ్యలో ఉన్నదంతా కూడా పోర్షన్ అంట బేసోఫిల్ అనమాట. అంటే అది హెపారిన్ ని విడుదల చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్లేట్లెట్స్ యొక్క పని ఏంటంటే రక్తస్రావాన్ని అప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుంటే అది ఆపేవేటంటే ఇగో స్టార్లు ఉన్నాయి, స్టార్ రూపంలో ఉన్నాయి కదా, అయ్యే ఆపుతాయి అంట, బ్లీడింగ్ అవ్వకుండా అయ్యే ప్లేట్లెట్స్, థ్రాంబోసైట్స్ అంటారన్నమాట, ఓకే. ఇంకా ఆర్బీసీ ముఖ్యాంశాలు చూసారా, ఆర్బీసీ ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్ అంటే చాక్లెట్ లో ఉన్నాయి కదా, ఇది ఏంటంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. దీని జీవితకాలం ఎంత, లైఫ్ స్పాన్ ఆర్బీసీ 120 days. నాశనం డిస్ట్రక్షన్, నాశనం ప్లీహం, ఓకే. ఇంకా డబ్ల్యూబీసీకి సంబంధించి సుమారు ఎంత కౌంట్ ఎంత అంటే డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ అంటే 4000 to 11,000 ఉంటాయంట. నెక్స్ట్ ఏంటంటే ఇవి డబ్ల్యూబీసీ 5 types ఉంటాయి, NO, LO, MO, EB, ఓకే. ఈ NO, LO, MEB ఇది చూసారా, ఈ డబ్ల్యూబీసీలోని ఏవి ఉంటాయి, న్యూట్రోఫిల్,
లింపోసైట్స్, మోనోసైట్స్, ఇసినోఫిల్, బేసోఫిల్. ఓకే, ఈ ఎన్, ఎల్, ఎమ్, ఈ బి, ఈ మూడు ఇవన్నీ 5 గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ గుర్తుంటాయి. న్యూట్రోఫిల్, లింపోసైట్స్, మోనోసైట్స్, ఇసినోఫిల్, బేసోఫిల్. ఓకే, నెక్స్ట్ ప్లేట్లెట్స్ అనేవి వాటి యొక్క ముఖ్యాంశాలు అయితే చూద్దాం. ప్లేట్లెట్స్ పని ఏంటి? బ్లడ్ రక్తస్రావాన్ని ఆపే. స్టార్లు అని ఉండగానే మీకు గుర్తుకు రావాల్సింది ప్లేట్లెట్స్. ఓకే, అదనమాట. నెక్స్ట్ వీటి యొక్క కౌంట్ ఎంత ఉంటుంది ప్లేట్లెట్స్ అంటే 1.5 to 4.5 lakh ఉంటాయంట కౌంట్. 1.5 to 4.5. నెక్స్ట్ ఏంటంటే వీటి లైఫ్ స్పాన్ ఎంత అంటే 7 to 10 days. ఓకే, ఇవి బ్లడ్ గ్రూప్స్, ఏబిఓ రక్త గ్రూపులు. బ్లడ్ ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. ఓకే, అదనమాట. అది ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్: ట్రాన్స్పోర్ట్, రవాణా ఆక్సిజన్, CO2, న్యూట్రియంట్స్, హార్మోన్స్, వేస్ట్ ప్రొడక్ట్స్. సో ఇలా ఉంటుంది. ఇది చిన్నది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. బ్లడ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్, రక్తం ఏ రకమైనటువంటి కణజాలం? రక్తం ఏ రకమైనటువంటి కణజాలం అంటే ఎపిథిలియల్ టిష్యూవా, నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూవా, నెక్స్ట్ మజిల్ టిష్యూవా, నెక్స్ట్ లేదా నర్వస్ టిష్యూవా? ఉపకళా కణజాలమా, సంధాయక కణజాలమా, కండర కణజాలమా, నాడీ కణజాలమా? అంటే మనకేంటంటే బ్లడ్ ఏ కణజాలం అంటే సంధాయక లేదా కనెక్టివ్ టిష్యూ. ఓకేనా? నెక్స్ట్ వీటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బ్లడ్ ఒక ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. అంటే ఫ్లూయిడ్ రూపంలోనే కదా ఉంటుంది. అంటే ఇప్పుడు వాటర్ అయితే ఫ్లూయిడే కదా, అలాగే బ్లడ్ కూడా ఒక ఫ్లూయిడ్ అనమాట. అది అందువలన అదొక టిష్యూ, అది ఒక కణజాలం. ఏ కణజాలం అంట? ఫ్లూయిడ్ కనెక్టివ్. ఫ్లూయిడ్ రూపంలో ఉండేదంటే ఒక సంధాయక కణజాలం అనమాట. ఓకేనా? అంటే శరీరంలోని వివిధ భాగాల మధ్య ఆక్సిజన్, న్యూట్రియంట్స్, హార్మోన్స్, వేస్ట్ ప్రొడక్ట్స్ రవాణా చేస్తుంది అనమాట. అంటే బ్లడ్డే కదా, మరి బ్లడ్ ద్వారా కూడా రవాణా అవుతుంది. వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, హార్మోన్స్ కానీ ఇవన్నీ కూడా రవాణా చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్ ది బ్లడ్ ఈజ్ కాల్డ్. అంటే ఇప్పుడు లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి బ్లడ్ ఉంది కదా, దాన్ని ఏమంటారు అంటారు? ద్రవ భాగాన్ని. అంటే లిక్విడ్ పోర్షన్ ని ఏమన్నారు అడుగుతారు. సీరం అంటారా, ప్లాస్మా అంటారా, లింప్ అంటారా, ప్లేట్లెట్స్ అంటారా? అంటే మనం లిక్విడ్ రూపంలో ఉండేదాన్ని ప్లాస్మా అంటారనమాట. ఏంటంటే రక్తంలోని ద్రవ భాగము, ఇందులో వాటరు, ప్రోటీన్స్, ఎలక్ట్రోలైట్స్, న్యూట్రియంట్స్, హార్మోన్స్, వేస్ట్ ప్రొడక్ట్స్. చూసారా ప్లాస్మాలోని ఏటేటి ఉంటాయి? ఇందాక మనం నేర్చుకున్నాం. ప్లాస్మాలోని వాటర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, హార్మోన్లు ఉంటాయి, వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మన బ్లడ్ అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనం అంటే బ్లడ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లాస్మా ప్లస్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్, అంటే రక్త కణాలకి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ప్లాస్మాలోని ద మోస్ట్ అబెండెంట్ ప్లాస్మా ప్రోటీన్. ప్లాస్మాలోనే అత్యధికంగా ఉండేటటువంటి ప్రోటీన్ ఏది? ప్లాస్మాలోని ఒక ప్రోటీన్ అంటే అత్యధికంగా ఉంటుందట. ఆ ప్రోటీన్ ఏదని అడుగుతున్నాడు. గ్లోబులిన్నా, లేదంటే ఫైబ్రినోజినా, లేదంటే అల్బుమినా, లేదంటే ప్రోత్రాంబినా? ఆప్షన్ సి అల్బ్యూమిన్. అల్బ్యూమిన్ అనేది ప్లాస్మాలోని అత్యధికంగా ఉంటుంది అనమాట. ఓకేనా? ప్లాస్మాలోని అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏంటంటే అల్బ్యూమిన్ అనమాట. సో ఈ అల్బ్యూమిన్ ఉంటుంది. దాని యొక్క విధి ఏంటంటే కొల్లాయిడ్ ఆస్మోటిక్ ప్రెషర్ను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది అనమాట. ఒక ఆస్మోటిక్ ప్రెషర్, అది ఏంటంటే కొల్లాయిడ్ ఆస్మోటిక్ ప్రెషర్ మెయింటైన్ చేస్తుందంట. నెక్స్ట్ క్వశ్చన్. ది నార్మల్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎన్ ఆర్బీసీ ఈజ్. ఆర్బీసీ యొక్క సాధారణ జీవితకాలం ఎంత? అంటే రెడ్ బ్లడ్ సెల్స్ సాధారణ జీవితకాలం ఎంత మనకు తెలిసింది కదా, 120 days అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆర్బీసీ సుమారు 120 రోజులు జీవిస్తుందంట. పాత ఆర్బీసీలను ప్రధానంగా ప్లేహం మరియు రెటిక్యులెండోథెలియల్ సిస్టమ్ను తొలగిస్తాయి. ఓకే, ఆర్బీసీలను ప్రధానంగా ఏం తొలగిస్తాయి? ఆర్బీసీలను ప్లేహం మరియు రెటిక్యులెండోథెలియల్ సిస్టమ్ తొలగిస్తాయంట. సో ఓకే, 120 days. ది షేప్ ఆఫ్ నార్మల్ ఆర్బీసీ. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఆకారం, షేప్ ఎలా ఉంటుందని అడుగుతాను. గోళాకారంలో ఉంటుందా, ఘనాకారంలో ఉంటుందా, లేదా బయో కాన్కేవ్ డిస్క్ అంటే రెండు వైపులా పల్లంగా ఉన్నటువంటి ఒక డిస్క్ అనమాట. ఆ డిస్క్ రూపంలో ఉంటాయా? గోళ అయితే కాదు, ఘన కాదు, డిస్కే కదా ఆకారం. ఓకేనా?
నెక్స్ట్ ఇప్పుడు ఆర్బీసీ బయో కాన్కేవ్ డిస్క్ షేప్డ్గా ఉంటుంది అనమాట. ఈ ఆకారం వల్ల మనకి సర్ఫేస్ ఏరియా అనేది పెరుగుతుందట. సో అంతేకాకుండా ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఆక్సిజన్, అంటే మనకి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేయడంలో సులభం అవుతుందంట ఈ ఆకారం ఉండడం వల్ల, డిస్క్ షేప్ ఉండడం వల్ల, బయో కాన్కేవ్ డిస్క్ షేప్ ఉండడం వల్ల మనకు ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కూడా సులభం అవుతుంది అనమాట. అంతేకాకుండా అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో మెచ్యూర్ హ్యూమన్ ఆర్బీసీస్ నార్మల్లీ ల్యాక్. ఇప్పుడు పరిణితి చెందినటువంటి ఆర్బీసీల్లో సాధారణంగా ఏది ఉండదు. ఓకేనా, సాధారణంగా ఏది ఉండదు అని అడిగాడు. చూడండి, ఆర్బీసీలో ఏది ఉండదు, కేంద్రకం అనేది ఉండదు. హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, ఉంటుంది. కణత్వచం, సెల్ మెంబ్రేన్ ఖచ్చితంగా ఉంటుంది. కణద్రవ్యం కూడా ఉంటుంది. కేంద్రకం అనేది ఆర్బీసీలో ఉండదు. ఓకేనా, ఏంటంటే హిమోగ్లోబిన్ కోసం ఎక్కువ స్థలం లభిస్తుంది. ఓకేనా, మెచ్యూర్ ఆఫ్ ఆర్బీసీ నో న్యూక్లియస్. ఓకేనా, నెక్స్ట్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆర్బీసీస్ ఈజ్, ఆర్బీసీ యొక్క మెయిన్ పని ఏంటి, ప్రధానమైన, ద మెయిన్ అంటే చాలా ప్రధానమైనటువంటి పని అని అర్థం అనమాట. ఫంక్షన్ ఆఫ్ ఆర్బీసీ అంటే ఆర్బీసీ యొక్క పని గురించి చెప్పాలి. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆర్బీసీ అంటే అసలు ప్రధానమైన పని గురించి చెప్పాలి. ఏంటి పని, ప్రధానమైనటువంటి ఆక్సిజన్ రవాణే కదా. సో టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ అనమాట. బ్లడ్ క్లాటింగ్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, యాంటీబాడీ ప్రొడక్షన్ లేదా ప్యాగోసైటోసిస్, అంటే మనం ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టాలన్నమాట. దీని గురించి వివరించుకుంటే, హిమోగ్లోబిన్ అనేది ఆర్బీసీలోని హిమోగ్లోబిన్ లంగ్స్ నుంచి ఆక్సిజన్ టిష్యూస్ వరకు తీసుకెళ్తామంటే, ఊపిరితిత్తుల నుంచి ఉన్న ఆక్సిజన్ని ఈ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే టిష్యూస్ వరకు పట్టుకెళ్తుంది అనమాట. ఓకేనా, మెయిన్ ఇంకేంటి, ది ఆక్సిజన్ క్యారింగ్ పిగ్మెంట్ ఇన్ ఆర్బీసీస్ ఇస్, ఆర్బీసీలోని ఆక్సిజన్ మోసుకెళ్లే వర్ణద్రవ్యం ఏమిటి. ఓకేనా, రెడ్ బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ మోసుకెళ్లే వర్ణద్రవ్యం, ఆ వర్ణద్రవ్యం ఏంటి అని అడుగుతున్నారు. మనం ఏంటది, హిమోగ్లోబినే కదా. మయోగ్లోబిన్, మెలనిన్, హిమోగ్లోబిన్, బిలిరూబిన్ అంటే మనం హిమోగ్లోబిన్ అనేది పెట్టాలన్నమాట. హిమోగ్లోబిన్ అనేది ఆర్బీసీలో ఉండే ఐరన్ కంటైనింగ్ ప్రోటీన్ అనమాట. సో ఇది ఆక్సిజన్ ను బైండ్ చేసి టిష్యూస్ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎరిథ్రోప్రోటీన్ ఇస్ మెయిన్లీ ప్రొడక్ట్ బై ది, ఎరిథ్రోప్రోటీన్ ప్రధానంగా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ ఎరిథ్రోప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది అంటే కాలేయమా, లేదా మూత్రపిండమా, ప్లీహమా, ఎముక మచ్చ అంటే మనకి మూత్రపిండం అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో బ్లడ్ లో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ ఈపీఓ హార్మోన్ విడుదల చేస్తుంది అనమాట, ఎరిథ్రోప్రోటీన్ ని విడుదల చేస్తుంది అనమాట. ఇది బోన్ మ్యారోలో ఆర్బీసీ ప్రొడక్షన్ పెంచుతుంది. సో ఆక్సిజన్ బ్లడ్ లో ఎప్పుడైతే ఆక్సిజన్ తక్కువ ఉందో, ఒక చైన్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎప్పుడైతే మన బాడీలోని బ్లడ్ లోని ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉందో అప్పుడు అటువంటి సమయంలోనే మన కిడ్నీ అనేది ఏం చేస్తుందంటే ఈపీఓ హార్మోన్ అంటే ఏంటంటే ఎరిథ్రోప్రోటీన్ ని విడుదల చేస్తామంటే, ఏంటి విడుదల చేస్తుందంటే కిడ్నీ విడుదల చేసింది. ఆ విడుదల చేయడం వల్ల అప్పుడు ఆర్బీసీని ప్రొడ్యూస్ పెంచుతుంది అనమాట. ఏంటి, బోన్ మ్యారోలో ఉన్న ఆర్బీసీ ప్రొడ్యూస్ పెంచుతుంది. అంటే ఆర్బీసీ ప్రొడ్యూస్ పెంచాలన్నా ఈపీఓ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంటే అది ఎరిథ్రోప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎరిథ్రోప్రోటీన్ ఎవరు విడుదల చేస్తుందంటే కిడ్నీ అనమాట. సో ఈ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఎరిథ్రోప్రోటీన్ మెయిన్లీ స్టిమ్యులేట్స్. ఎరిథ్రోప్రోటీన్ ప్రధానంగా దేన్ని ప్రేరేపిస్తుంది, ఆర్బీసీ ప్రొడక్షనే కదా. ఆర్బీసీ ప్రొడక్షన్, డబ్ల్యూసీ ఫార్మేషనా, లేదంటే ప్లేట్లెట్ డిస్ట్రక్షనా, లేదంటే ఆర్బీసీ ప్రొడక్షనా, లేదంటే ప్లాస్మా ప్రొడక్షన్ అంటే ఆర్బీసీ ప్రొడక్షన్ అని మనం అనేది పెట్టాలన్నమాట. సో ఎరిథ్రోప్రోటీన్ యొక్క ప్రధాన పని ఏంటంటే ఎరిథ్రోపియోసిస్. సో ఈపీఓ అంటే ఎరిథ్రోపియోసిస్ ప్రధాన పని ఏంటంటే ఆర్బీసీ ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ది మోస్ట్ అబండెంట్ డబ్ల్యూబీసీ ఏదంటే మోస్ట్ ఎప్పుడు వచ్చినప్పుడు అత్యధికంగానే. అబండెంట్ డబ్ల్యూబీసీ ఏంటంటే అత్యధికంగా ఉండే డబ్ల్యూబీసీ ఏదని అడిగారు. లింపోసైట్సా, లేదంటే మోనోసైట్సా, లేదంటే న్యూట్రోఫిల్లా, లేదంటే బేసోఫిల్లా అంటే అత్యధికంగా ఉండే డబ్ల్యూబీసీ న్యూట్రోఫిల్ అనమాట. దీని ఎక్స్ప్లెనేషన్ గురించి చూసుకున్నట్లయితే నార్మల్ సర్క్యులేటింగ్ డబ్ల్యూబీసీల్లో న్యూట్రోఫిల్స్ అనేవి అత్యధికంగా ఉంటాయి అన్నమాట. అయితే న్యూట్రోఫిల్స్ అనేవి ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సమయంలోనే వాటిని రెసిస్ట్ చేస్తాయి, ఎదుర్కొంటాయి అన్నమాట, డిఫెన్స్ లో పాల్గొంటాయి అనమాట. ఓకేనా,
అంటే డబ్ల్యూబీసీ మోస్ట్ అబెండెంట్ అనగానే న్యూట్రోఫిల్ అని అత్యధికంగా ఉండేవి న్యూట్రోఫిల్సే. ఓకే, అది గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ది లార్జెస్ట్ డబ్ల్యూబీసీ ఈజ్, ఇందాక ఏంటంటే అత్యధికం అన్నాం, ఇక్కడ ఏంటంటే అతి పెద్ద, అంటే లార్జెస్ట్ అంటే అతి పెద్ద, ది మోస్ట్ అంటే అత్యధికం అనమాట. సో ది లార్జెస్ట్ అతి పెద్ద డబ్ల్యూబీసీ ఏదంటే మోనోసైట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టాలన్నమాట. అంటే అత్యధికంగా అంటే ఏం చేయాలంటే న్యూట్రోఫిల్ అని పెట్టాలి, అతి పెద్ద అనగానే మోనోసైట్ అని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ మోనోసైట్ పెరిఫెరల్ బ్లడ్ లో నుండే అతిపెద్ద డబ్ల్యూబీసీ అనమాట. ఇవి ఏం చేస్తుందంటే టిష్యూస్ లోకి వెళ్ళిన తర్వాత ఇవి మ్యాక్రోఫేజెస్ గా మారగలవు అనమాట. అందువల్ల అతిపెద్ద అని చెప్పేసి అన్నారనమాట. ఎప్పుడైతే టిష్యూస్ లోకి వెళ్తాయో అవి మ్యాక్రోఫేజ్ గా మారిపోతాయంట. సో అందువలన లార్జెస్ట్ డబ్ల్యూబీసీ అంటే మోనోసైట్ అనమాట. ఓకే, ప్లేట్లెట్స్ ఆర్ ఆల్సో కాల్డ్, ప్లేట్లెట్స్ ని ఇంకో విధంగా ఏమంటాం అంటే మనం ఏమంటాం, ఎరిథ్రోసైట్సా, ల్యూకోసైట్సా, లేదంటే థ్రాంబోసైట్సా, లేదంటే రెటికులోసైట్స్ అంటే థ్రాంబోసైట్స్ అంటాం అనమాట. సో ప్లేట్లెట్స్ ను మెడికల్ టెర్మినాలజీలోనే ఏమంటాం అంటే మనం థ్రాంబోసైట్స్ అనేది అంటాం అనమాట. అంతేకాకుండా బ్లడ్ క్లాటింగ్ మరియు హీమోస్టాసిస్ లో ముఖ్యమైన అంటే బ్లడ్ క్లాటింగ్ లోనే మెయిన్ ప్రధానంగా ఉండేది థ్రాంబోసైట్సే కదా. దాంతోపాటు హీమోస్టాటిసిస్ లో కూడా ఉపయోగపడుతుందంట. నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ప్లేట్లెట్ ఈజ్, ప్లేట్లెట్స్ యొక్క ప్రధాన పని ఏంటి? బ్లడ్ క్లాటింగే కదా. దాన్ని ఇంకొక విధంగా మెడికల్ టెర్మినాలజీలో ఏమంటాం అంటే హీమోస్టాసిస్, రక్తస్రావాన్ని ఆపుతాయి అన్నమాట. ఓకేనా, రక్తస్రావాన్ని ఆపుతాయి అనమాట. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, ఇమ్యూనిటీ, హీమోస్టాటిసిస్, హార్మోన్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్లేట్లెట్స్ యొక్క ప్రధానం పని ఏంటంటే హీమోస్టాటిసిస్, రక్తస్రావాన్ని ఆపుతాయి అనమాట. సో దీని ఎక్స్ప్లెనేషన్ గురించి చూసుకున్నట్లయితే బ్లడ్ వెజల్స్ కు ఇంజ్యూరీ అయినప్పుడు, అంటే బ్లడ్ వెజల్ కి ఇంజ్యూరీ అయినప్పుడు ప్లేట్లెట్స్ అనేవి అక్కడ చేరుతాయంట. చేరి ప్లేట్లెట్ ప్లగ్ ఏర్పరచడంలోని సహాయపడతాయి. తద్వారా బ్లీడింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్, ప్లేట్లెట్స్ అనేవి ఏ కణాల నుండి ఏర్పడతాయి? మెగా కార్యోసైట్సా, లింపోసైట్సా, ఎరిథ్రోబ్లాస్ట్సా, న్యూట్రోఫిల్స్ అంటే మెగా కార్యోసైట్స్ నుంచి అనే కణాల నుంచి మనకి ప్లేట్లెట్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. బోన్ మ్యారోలోని పెద్ద కణాలైనటువంటి మెగా కార్యోసైట్స్ నుంచి సైటోప్లాస్మిక్ ఫ్రాగ్మెంట్స్ విడిపోయి ప్లేట్లెట్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. అంటే ప్లేట్లెట్స్ అని ఏ విధంగా ఏర్పడతాయి అంటే మెగా కార్యోసైట్స్ అనే కణాల నుంచే ఏర్పడతాయి అనమాట. ఏ విధంగా విడిపోతాయంట? సైటోప్లాస్మిక్ ఫ్రాగ్మెంట్స్ గా విడిపోయి ప్లేట్లెట్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో ది మెయిన్ సైట్ ఆఫ్ ఆర్బీసీ డిస్ట్రక్షన్ ఈజ్, ఇప్పుడు ఆర్బీసీల యొక్క నాశనం ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? మెయిన్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడ జరుగుతుంది అంటే ప్లేహం, స్ప్లీన్ లో కదా మనకి ఆర్బీసీల యొక్క నాశనం అనేది జరుగుతుంది. కిడ్నీలో కాదు, హార్ట్ లో కాదు, ప్యాంక్రియాస్ కాదు, స్ప్లీన్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో పాత లేదా దెబ్బతిన్న ఆర్బీసీలను స్ప్లీన్ లో మ్యాక్రోఫేజెస్ తొలగిస్తాయి అన్నమాట. అందుకే స్ప్లీన్ ను మనం ఏమంటాం అంటే గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు స్ప్లీన్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రాసెస్ ఆఫ్ స్టాపింగ్ బ్లీడింగ్ ఇస్ కాల్డ్, రక్తస్రావాన్ని ఆపే ప్రక్రియ అంటే రక్తస్రావాన్ని ఆపే ప్రక్రియ ఏంటంటే హీమోస్టాటిసిస్. ఓకే, హీమోస్టాటిసిస్ లో బ్లడ్ వెజల్ కన్స్ట్రక్షన్, ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్ మరియు కోయాగులేషన్ వంటి దశలు ఉంటాయి అన్నమాట. మనకి ఇంజ్యూరీ అయినప్పుడు వాసో కన్స్ట్రక్షన్, ప్లేట్లెట్ ప్లగ్, కోయాగులేషన్, క్లాట్, ఓకే, ఈ ప్రక్రియలు అనేవి జరిగి మనకి బ్లడ్ క్లాట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ విచ్ ప్లాస్మా ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డకట్టడం కోసం ముఖ్యమైనటువంటి కావాల్సినటువంటి ప్లాస్మా ప్రోటీన్ ఏమిటని అడిగారు. ఏంటంటే అల్బ్యూమిన్ కావాలా, లేదా ఫైబ్రినోజినా, గ్లోబులినా, హిమోగ్లోబిన్ అంటే మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ప్రోటీన్ ముఖ్యమైనది ఏంటంటే ఫైబ్రినోజిన్ అనమాట. ఓకేనా, ఈ ఫైబ్రినోజిన్ ఒక క్లాటింగ్ ప్రోటీన్ అనమాట. కోయాగులేషన్ సమయంలోనే ఇది ఫైబ్రిన్ గా మారి బ్లడ్ క్లాట్ కు మెష్ లైక్ స్ట్రక్చర్ ని ఏర్పరుస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే క్లాట్ అవుతుందో అప్పుడు ఆ సమయంలో అది ఎలాగ మారిపోద్ది అంటే ఫైబ్రినోజిన్ కాస్త ఫైబ్రిన్ గా మారి మనకు మెష్ లైక్ స్ట్రక్చర్ అనేది ఏర్పరుస్తుంది అనమాట. సో ఫైబ్రినోజిన్, ఫైబ్రిన్, క్లాట్
ఈ 3 ప్రక్రియలు అనేవి జరుగుతాయి అనమాట రక్తస్రావం జరిగినప్పుడు. అప్పుడు ఈ 3 ప్రక్రియలు జరిగితే రక్తం అనేది క్లాటింగ్ అవుతుంది, లేదంటే అవ్వదు. ది ఫస్ట్ వాస్క్యులర్ రెస్పాన్స్ టు ఇంజురీ ఈజ్, రక్తనాళానికి మన రక్తనాళం ఉంటుందండి, దానికి గాయమైనప్పుడు మొదటి జరిగే వాస్క్యులర్ రెస్పాన్స్ ఏమిటి? ఏం జరుగుతుంది? రక్తనాళం గాయం అయితే ఏం జరుగుతుందంటే రక్తనాళం అనేది సంకోచిస్తుంది అనమాట. అలాగే వాసో కన్స్ట్రక్షన్, రక్తనాళం అనేది సంకోచిస్తుంది అనమాట. ఓకేనా? ఇంకో దీనికి ఏంటంటే ఇప్పుడు మనకి ఏమైనా ఇంజురీ జరిగింది అనుకో, అప్పుడు బ్లడ్ వెజల్ ఏమవుతుందంటే సంకోచిస్తుంది అనమాట. ఇంజురీ జరిగిన వెంటనే వాసో కన్స్ట్రక్షన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే సంకోచించడం వల్ల బ్లడ్ అనేది ఫ్లో అనేది తగ్గుతుంది, దాని ఫలితంగా బ్లీడింగ్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ RH పాజిటివ్ రూపంలో ఉన్నటువంటి బ్లడ్ ఏం కలిగి ఉంటుంది? రక్తంలోని ఏ యాంటీజెన్ ఉంటుంది అని అడిగారు. ఏ యాంటీజెన్ ఉంటుంది RH పాజిటివ్కి? డి యాంటీజెన్ అనేది ఉంటుంది అనమాట. సో RBC సర్ఫేస్ పై డి యాంటీజెన్ ఉంటే RH పాజిటివ్ అని, డి యాంటీజెన్ లేకపోతే RH నెగిటివ్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే డి యాంటీజెన్ ప్రెసెంట్ అయితే RH పాజిటివ్, డి యాంటీజెన్ అబ్సెంట్ అయితే RH నెగిటివ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ నెక్స్ట్ ఏంటంటే ది నార్మల్ pH ఆఫ్ బ్లడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందని అడిగాడు. pH వాల్యూ ఎంత ఉంటుందండి బ్లడ్ది? 7.35 to 7.45 అనేది మనకి ఉంటుంది అనమాట pH. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది రక్తం స్వల్పంగా ఆల్కలిన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఆమ్ల స్వభావం, క్షార స్వభావం అంటే మీరు ఏం పెట్టాలంటే ఆల్కలిన్ స్వభావము అని పెట్టాలా. ఓకేనా? విచ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తికి ప్రధానంగా బాధ్యత వహించే రక్త కణాలు ఏమిటి? ఓకేనా? ఏం కణాలు రోగ నిరోధక శక్తి ప్రధాన బాధ్యత ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్సా, ప్లేట్లెట్సా, WBC వైట్ బ్లడ్ సెల్సా, రెటిక్యులోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనమాట. సో వైట్ బ్లడ్ సెల్స్ శరీరాన్ని బ్యాక్టీరియా, వైరసెస్ మరియు ఇతర ప్యాథోజన్స్ నుంచి రక్షించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఓకేనా? వైట్ బ్లడ్ సెల్స్ కి ఇంకొక పేరంటే ల్యూకోసైట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వైట్ బ్లడ్ సెల్స్ ఈజ్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్యూట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్? తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లోని ప్రధానంగా AWBC పనిచేస్తుందని అడిగాడు. ఓకే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోని AWBC పనిచేస్తుంది మనకి ఏంటంటే న్యూట్రోఫిల్ అనమాట. ఓకేనా? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ న్యూట్రోఫిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. న్యూట్రోఫిల్స్ త్వరగా ఇన్ఫెక్షన్స్ సైట్ కి చేరి పాగోసైటోసిస్ ద్వారా బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, విచ్ WBC ఈజ్ అసోసియేటెడ్ విత్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్? పరన్నజీవులు ఇన్ఫెక్షన్ లోని WBC ముఖ్యంగా పాల్గొంటుంది. సో ఇసినోఫిల్స్ అన్నమాట. ఓకే, ఇసినోఫిల్స్ అనేవి పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ మరియు ఎలర్జిక్ రియాక్షన్ లోని మనకి పాల్గొంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ WBC రిలీజ్ హిస్టమిన్? హిస్టమిన్ ని విడుదల చేసేటువంటి వైట్ బ్లడ్ సెల్స్ WBC ఏదని అడిగారు. హిస్టమిన్ ఏంటంటే న్యూట్రోఫిల్లా, లింపోసైటా, బేసోఫిల్లా. బేసోఫిల్ అనేది హిస్టమిన్ మరియు మీడియేటర్స్ ని విడుదల చేస్తాయి అన్నమాట. ఏం చేస్తాయి అంటే ఇన్ఫ్లమేటరీ మరియు ఎలర్జిక్ రెస్పాన్స్ లోనే పాల్గొంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ రక్త కణాలు టిష్యూస్ లోకి వెళ్ళిన తర్వాత మ్యాక్రోఫేజ్ గా మారగలవు? అంతే కదా, ఇదే కదా మ్యాక్రోఫేజ్ అంటే అతిపెద్ద ఫేజెస్ గా మారుతాయి అనమాట. టిష్యూస్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మోనోసైట్స్ అనమాట. ఓకేనా? పాగోసైటోసిస్ చేస్తాయి అనమాట. ఓకే, మ్యాక్రోఫేజ్ గా మారి పాగోసైటోసిస్ చేస్తాయి. సో మోనోసైట్స్ ని మనం మ్యాక్రోఫాగోసైట్స్ అని అంటాం అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా విచ్ WBC ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ? అడాప్టివ్ ఇమ్యూనిటీలోని ప్రధానంగా WBC పాల్గొంటాయి. ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీలోని ప్రధానంగా WBC పాల్గొంటాయంటే లింపోసైట్స్ అనేవి మనకి పాల్గొంటాయి. ఓకే, B సెల్స్, T సెల్స్ ఉంటాయంట లింపోసైట్స్ లోని.
నెక్స్ట్ ది ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్లడ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్, రక్తం యొక్క ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది. కెపాసిటీ అన్నమాట. రక్తం ఇప్పుడు రక్తాన్ని మనకి సరఫరా చేస్తుంది కదా, ఆక్సిజన్ సరఫరా చేస్తుంది కదా రక్తం, ఆ కెపాసిటీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అనమాట, ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనమాట. ఏంటంటే హిమోగ్లోబిన్ కంటెంట్ మీద మనకి ఆధారపడి ఉంటుంది అనమాట. ఎందుకంటే హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ బైండ్ చేసి లంగ్స్ నుంచి టిష్యూస్ వరకు ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. హిమోగ్లోబిన్ స్థాయి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఐరన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ హిమోగ్లోబిన్, హిమోగ్లోబిన్ ఐరన్ ఏ భాగంలో ఉంటుందండి, హీమీ. ఓకేనా, హీమీ అనే హిమోగ్లోబిన్ లోని హీమీ అనే పార్ట్ ఉంటుంది, దాంట్లో ఉంటుందట ఐరన్. సో అది హీమీ అంటే హీమీ అని గుర్తుపెట్టుకోండి. ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ సెల్ ఈజ్ కాల్డ్, రక్త కణాలు తయారీ ప్రక్రియను ఏమంటారు, హీమోలైసిసా, హీమోస్టాటిసిసా, హెమాటోపోయోసిసా, ఫైబ్రినోలైసిస్ అంటే హెమాటోపోయిసిస్. రక్త కణాల తయారీ ప్రక్రియ ఏమంటారంటే హెమాటోపోయిసిస్ అంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ మరియు ప్లేట్లెట్ల వంటి బ్లడ్ సెల్స్ తయారీ ప్రక్రియని ఏమంటామంటే హెమాటోపోయిసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ది మేజర్ సైట్ ఆఫ్ హెమాటోపోయిసిస్, ది మేజర్ సైట్ హెమాటోపోయిసిస్ ఇన్ అనాలిసిస్. పెద్దవారిలోని రక్త కణాల తయారీ ప్రధానంగా పెద్దవారిలోని ఎక్కడ జరుగుతుందని అడిగారు. ఎక్కడ జరుగుతుంది, రెడ్ బోన్ మ్యారో, లివర్ లోన, స్ప్లీన్ లోన, కిడ్నీలోన, రెడ్ బోన్ మ్యారోలో అంటే రెడ్ బోన్ మ్యారోలో అనేది మనకి జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూస్తే హెమాటోపోయోటిక్ టిష్యూ, రెడ్ బోన్ మ్యారో. ఓకే, విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ నార్మల్ ఆర్బీసీ మెచ్యురేషన్, ఆర్బీసీ మెచ్యురేషన్ కు ముఖ్యమైనటువంటి విటమిన్ ఏమిటి. సో ఆర్బీసీ మెచ్యురేషన్ కు ముఖ్యమైన ఏ విటమిన్ అవసరం అంటే B12 అనేది అవసరం అన్నమాట. ఓకేనా, విటమిన్ B12 మరియు ఫోలేట్ డిఎన్ఏ సింథసిస్ మరియు నార్మల్ ఆర్బీసీ మెచ్యురేషన్ కు ముఖ్యమైనవి అనమాట. సో వీటి లోపం మెగాలోబ్లాస్టిక్ ఎనీమియాకి దారితీస్తున్నప్పుడు వీటి లోపం వల్ల ఈ కానీ లోపిస్తే విటమిన్ B12 కానీ ఫోలేట్ కానీ లోపిస్తే, విటమిన్ B12 లోపిస్తే మనకి ఏంటంటే అవుతుందంటే మనకి ఎనీమియా అనేది దారితీస్తుంది అనమాట. ఏ ఎనీమియా అంటే మెగాలోబ్లాస్టిక్ ఎనీమియాకి మనకి దారితీస్తుంది అనమాట. అంతేనా, ఇవి అంతేకాకుండా డిఎన్ఏ సింథసిస్ కి, నార్మల్ ఆర్బీసీ మెచ్యురేషన్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విటమిన్స్ ఫోలేట్, B12. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ విటమిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సింథసిస్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తయారులోని ముఖ్యమైనటువంటి విటమిన్ ఏంటని అడుగుతున్నాడు. ఏంటంటే కే విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సింథసిస్ కి, క్లాటింగ్ ఫ్యాక్టర్ సింథసిస్ కి, అంటే రక్తం గట్టడం కోసం అని చెప్పేసి ఏ విటమిన్ ఉంటే కే విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో విచ్ బ్లడ్ గ్రూప్ హ్యాస్ ద యాంటీ-బి యాంటీబాడీస్, ఏ బ్లడ్ గ్రూప్ లోని యాంటీ-బి యాంటీబాడీస్ అనేవి ఉంటాయి అని అడిగారు. యాంటీ-బి యాంటీబాడీస్ ఉంటాయంటే ఏ గ్రూప్, ఇక్కడ బి వచ్చింది కాబట్టి ఏ బికి తగలపోకండి, ఏ గ్రూప్ అని పెట్టండి. సో ఆర్బీసీ పై ఏ యాంటీజన్ ఉంటుంది, ప్లాస్మాలో ఏ యాంటీ-బి యాంటీబాడీ ఉంటుంది. నెక్స్ట్, విచ్ బ్లడ్ గ్రూప్ హ్యాస్ బోత్ యాంటీ-ఏ యాంటీ-బి యాంటీబాడీస్. ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ లోని యాంటీ-ఏ ఉంటుంది, యాంటీ-బి యాంటీబాడీస్ ఉంటాయి. ఏబిలు రెండు ఉంటాయి అంటే ఓలోని మనకి రెండు యాంటీ-ఏ యాంటీ-బి రెండు ఉంటాయి అన్నమాట. సో ఆర్బీసీపై ఏ లేదా బి యాంటీజన్ ఉండదు, కానీ ప్లాస్మాలోని యాంటీ-ఏ యాంటీ-బి యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఓకే, యాంటీజన్ ఉండదు. చూడండి, ఇక్కడ యాంటీ-ఏ యాంటీ-బి యాంటీబాడీస్ అనేవి ఎక్కడ ఉంటాయి, ప్లాస్మాలో ఉంటాయి అన్నమాట. మరి అంటే ఇందులోని ఆర్బీసీపై ఏ లేదా బి యాంటీజన్ అనేది ఉండదు, కానీ ప్లాస్మాలో యాంటీ-ఏ యాంటీ-బి యాంటీబాడీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, which blood group has no anti-A or anti-B antibodies. ఏ బ్లడ్ గ్రూప్ లో యాంటీ-ఏ యాంటీ-బి యాంటీబాడీస్ అనేవి ఉండవు అని అడిగారు. ఏ బ్లడ్ గ్రూప్ లో ఉండవు అంటే ఏబిలోని ఉండవు అనమాట. ఏ బ్లడ్ గ్రూప్ లో ఉంటాయి అంటే ఓలోని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏబి గ్రూప్ కి వచ్చినట్లయితే
ఆర్బీసీపై ఏ మరియు బి యాంటీజెన్స్ రెండు ఉంటాయి, ప్లాస్మాలోని యాంటీబాడీస్ ఉండవు అనమాట. ఎప్పుడైతే మనకి ప్లాస్మాలోని యాంటీబాడీస్ ఉండవో అది ఖచ్చితంగా ఏబి గ్రూప్కి సంబంధించింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్లాస్మాలోని యాంటీబాడీస్ ఉంటాయో అది ఓ గ్రూప్కి సంబంధించింది. ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అల్బ్యూమిన్ యొక్క ప్రధాన పని ఏమిటి? మెయింటైనింగ్ కొల్లాయిడ్ ఆస్మోటిక్ ప్రెషర్. కొల్లాయిడ్ ఆస్మోటిక్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుందంట. అల్బ్యూమిన్ ప్లాస్మాలో కొల్లాయిడ్ ఆస్మోటిక్ ప్రెషర్ ను మెయింటైన్ చేయడంలో ముఖ్యమైనది. ఇది ఫ్లూయిడ్ ను బ్లడ్ వెజల్స్ లో ఉంచడంలో సహాయపడుతుంది. ఓకే. విచ్ ప్లాస్మా ప్రోటీన్ ఇస్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీతో ప్రధానంగా సంబంధం ఉన్న ప్లాస్మా ప్రోటీన్ ఇది ఏంటి? ప్లాస్మా ప్రోటీన్ అల్బ్యూమిన్, ఫైబ్రినోజిన్, గ్లోబులిన్, హిమోగ్లోబిన్. అంటే ఇమ్యూనిటీకి సంబంధం ఉన్న ప్రోటీన్ ఏంటంటే గ్లోబులిన్ అనమాట. ఓకే. ఈ గ్లోబులిన్ లో మనకి యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఇవి బాడీ డిఫెన్స్ లో ముఖ్యమైనవి. యాంటీబాడీస్ మనం ఇంకో విధంగా ఏమంటామంటే ఇమ్యూనో గ్లోబులిన్స్. గ్లోబులిన్స్ అంటే సింపుల్ గా మీరు యాంటీబాడీస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ ప్రధానంగా సంబంధం ఉన్న ప్లాస్మా ప్రోటీన్ అంటే గ్లోబులిన్ అంటే యాంటీబాడీస్ అని గుర్తుపెట్టుకోవాలి. యాంటీబాడీస్ ఏం చేస్తాయి? ఏదైనా వ్యాధిని రాకుండా మనకి ఆపుతాయి. అందువల్ల గ్లోబులిన్ అంటే దీనికి ఆన్సర్ చేయాలన్నమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఫిబ్రిన్? ఫిబ్రిన్ యొక్క ప్రధాన పని ఏంటంటే ఫైబ్రినోజన్ ఫిబ్రిన్ గా మారి బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది కదా, ఫార్మేషన్ ఆఫ్ ది బ్లడ్ క్లాట్ మెష్ అనమాట. ఓకే, అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్లడ్ కాంపోనెంట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రైమరీ హీమోసిస్? ప్రైమరీ హీమోసిస్ లోని ప్రధానంగా ఏ బ్లడ్ కాంపోనెంట్ పనిచేస్తుంది? ప్రైమరీ హీమోసిస్ లోని హీమోస్టాటిసిస్. ఓకే, ఏంటంటే ఆర్బీసీయా, డబ్ల్యూబీసీయా, ప్లేట్లెట్స్, అల్బ్యూమిన్. అంటే మనం ఏం పెట్టాలంటే ప్లేట్లెట్ అని పెట్టాలి. గాయమైనప్పుడు ప్లేట్లెట్ అనేది డ్యామేజ్ అయ్యి వెజల్ వాల్కి యాదిరై ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఏర్పరుస్తాయి అనమాట. ఇది ప్రైమరీ హీమోసిస్ ముఖ్యమైన దశ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 40 అవసరం లేదు. ఓకే, సరిపోతుంది. ఎంతవరకు మనం చదివింది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్ అంటే ఏంటి? ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అనమాట, అంతే కదా. ప్లాస్మా అంటే ఒక లిక్విడ్ పార్ట్. అల్బ్యూమిన్ అంటే ఏంటంటే ఆస్మోటిక్ ప్రెషర్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ గ్లోబులిన్ అంటే ఇమ్యూనిటీ, అంటే మనకి శరీరంలో వ్యాధిని తగ్గించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి అందులోని ప్రధానంగా ఏంటంటే గ్లోబులిన్ పనిచేస్తుంది. అయ్యో యాంటీబాడీస్ అంటారు అనమాట గ్లోబులిన్ అంటే. ఫైబ్రినోజన్ ఫిబ్రిన్ గా మరి క్లాటింగ్ అవుతుంది జరుగుతుంది. ఆర్బీసీ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది. లైఫ్ స్పాన్ 120 days. ఈపీఓ కిడ్నీ అనేది ప్రొడ్యూస్ చేసి ఆర్బీసీ ప్రొడక్షన్ పెంచుతుంది. స్ప్లీన్ లోనే కదా మన ఆర్బీసీ అనేది చనిపోతుంది. డబ్ల్యూబీసీ యొక్క పని ఏంటంటే డిఫెన్స్ చేయడంలోనే పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఏంటంటే ఇప్పుడు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరగకుండా ఏది డిఫెన్స్ చేస్తుంది అంటే న్యూట్రోఫిల్ అనేది డిఫెన్స్ చేస్తుంది. ఇంకా చూడు, పారాసిటిస్, ఎలర్జీలు వస్తాయి కదా, ఎలర్జీలు అవన్నీ కూడా చూడండి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎలర్జీ విషయంలో పారాసైటిసిస్ ఇవన్నీ ఉంటాయి కదా, తామర, గజ్జి ఇలాంటి ఉంటాయి కదా. ఏంటంటే ఇసినోఫిల్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అంటే హిస్టమిన్ కి సంబంధించి ఏంటంటే బేసోఫిల్. ఓకే, ఇప్పుడు కణాల వరకు, టిష్యూస్ వరకు వెళ్ళి ఈ మ్యాక్రోఫేజ్ గా మారుతాయి అనమాట. ఈ మోనోసైట్స్ అనేవి మ్యాక్రోఫేజ్ గా మారుతుండడం వలన ఇది అతి పెద్దది అనమాట. ఏంటి? డబ్ల్యూబీసీలో అతిపెద్ద డబ్ల్యూబీసీ ఏంటంటే మోనోసైట్సే. అవి టిష్యూస్ వరకు వెళ్ళి మ్యాక్రోఫేజ్ గా మారుతాయి అనమాట. నెక్స్ట్ ఇమ్యూనిటీని పెంచడంలోనే, అడాప్టివ్ ఇమ్యూనిటీ పెంచడంలో లింఫోసైట్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఇంకోటి ఏంటంటే హీమోస్టాటిసిస్ ప్రక్రియ. హీమోస్టాటిసిస్ ప్రక్రియ జరుగుతుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్లేట్లెట్స్ ద్వారానే మనకి హీమోస్టాటిసిస్ ప్రక్రియ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు రక్తం అనేది గడ్డకట్టడానికి ఏ విటమిన్ అంటే విటమిన్ కే అనేది చాలా అవసరం అనమాట. ఓకేనా. ఆర్బీసీ మెచ్యూర్ అంటే ఆర్బీసీ మెచ్యూరేషన్ లోని ఏ విటమిన్ ఉండాలంటే ఖచ్చితంగా B12 అనేది, ఫోలేట్ అనేది ఉండాలన్నమాట. అంతేకాకుండా బ్లడ్ pH అనేది 7.35 to 7.45 ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకా ప్రైమరీ హీమోసిస్ మెయిన్లీ ఇన్వాల్వ్స్, హీమోసిస్ లో ప్రధానంగా ఏది పాల్గొంటుందంట?
ప్రైమర్లీ హీమోస్టాటిసిస్. ఓకే, ప్లేట్లెట్స్ అనేవి పాల్గొంటాయి. నెక్స్ట్ బ్లడ్ వెజల్కు ఇంజ్యూరీ అయినప్పుడు ప్లేట్లెట్స్ డ్యామేజ్ ఏరియా చేరి ప్లేట్లెట్స్ ప్లగ్ని ఏర్పరుస్తాయి. ఇది ప్రైమరీ హీమోలైటిస్లో ముఖ్యమైన సోకి. ఇది విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ ది యూనివర్సల్ డోనర్ ఆఫ్. యూనివర్సల్ డోనర్ ఏంటి? యూనివర్సల్ డోనర్ అంటే అందరికీ ఇస్తుంది అనమాట. ఓ నెగిటివ్ అందరికీ ఇవ్వచ్చు. యూనివర్సల్ డోనర్ అందరికీ ఇవ్వచ్చు అనమాట ఓ నెగిటివ్. ఓకే, ఏబి ఆర్హెచ్డి యాంటీజెన్స్ అనేవి ఉండవు. సో ఓ నెగిటివ్ ఆర్బీసీలో ఏ మరియు బి మరియు ఆర్హెచ్డి యాంటీజెన్స్ అనేవి ఉండవు. ఓకేనా? అందువల్ల అత్యవసర పరిస్థితుల్లోని కాంపాటబుల్ బ్లడ్ అందుబాటులో లేనప్పుడు ఓ నెగిటివ్ ఆర్బీసీస్ని ఉపయోగించవచ్చు. అయితే యాక్చువల్ ట్రాన్స్ఫ్యూషన్లోని బ్లడ్ టైపింగ్ మరియు క్రాస్ మ్యాచింగ్ చేయడం ముఖ్యం అనమాట. ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనర్ అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ రెసిపియంట్ ఏంటి తెలుసు కదా, ఏబి పాజిటివ్. ఓకే, అంటే తీసుకుంటుంది అనమాట. యూనివర్సల్ ఏబి పాజిటివ్ వ్యక్తి ఆర్బీసీ ట్రాన్స్ఫ్యూషన్ సందర్భంలో ఏబి ఆర్ఎస్డి ఏజెంట్స్ని కలిగి ఉండడం వలన, ఆ మూడు కలిగి ఉండడం వలన సాధారణంగా రిసీవ్ చేసుకుంటాడు అనమాట. ఎందుకు? ఇప్పుడు ఏవైతే కలిగి ఉండవో వాళ్ళు ఇచ్చేస్తారు, ఏవైతే కలిగి ఉంటాయో వాళ్ళు తీసుకుంటారు. దాన్ని కలిగి ఉంటేనే కదా తీసుకుంటారు. ఏబి డి యాంటీజెన్స్ ఉంటే తీసుకుంటారు. ఏబి ఆర్హెచ్డి యాంటీజెన్స్ లేకపోతే అది యూనివర్సల్ డోనర్. ఓకేనా? దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడంటే మనకి మ్యాచింగ్లోని కూడా అలా కాకుండా వేరే సపోజ్ ఇలాగ ఇచ్చాడు అనుకో బిట్టు, ఏబి యాంటీజెన్ ఆర్హెచ్డి ఏజెంట్స్ కలిగి ఉండడం, కలిగి లేకపోవడం, ఆ విధంగా మ్యాచ్ చేసి ఇస్తే అప్పుడు మళ్ళీ పెట్టలేరు అనమాట. కలిగి ఉంటే తీసుకుంటాడు, కలిగి లేకపోతే ఇస్తాడు అని గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది. విచ్ యాంటీజెన్ డిటర్మైన్స్ ఆర్ఎస్ పాజిటివ్ స్టేటస్. ఓకే, ఆర్ఎస్ పాజిటివ్ స్టేటస్ నిర్ణయించే యాంటీజెన్ ఏంటి? పాజిటివ్ అయితే డి. ఓకేనా? డి యాంటీజెన్ అని గుర్తుపెట్టుకోండి పాజిటివ్ అయితే. ఓకేనా? డి యాంటీజెన్ లేకపోతే నెగిటివ్ అనమాట. నెక్స్ట్ విచ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ యాంటీబాడీ ప్రొడక్షన్. అంటే యాంటీబాడీస్ ఉత్పత్తికి ప్రధానంగా బాధ్యత వహించేటటువంటి కణాలు ఏవి? ఏంటి? యాంటీబాడీస్ ఉత్పత్తి అవడానికి ఏ కణాలు ఉపయోగపడతాయి అంటే బాధ్యత వహిస్తాయి అంటే మనకి ఏంటంటే లింఫోసైట్స్ లేదా ప్లాస్మా కణాలు అనమాట. ప్లాస్మా లింఫోసైట్స్ లేదా ప్లాస్మా కణాలని బాగా బాధ్యత వహిస్తాయి అనమాట. ఏం ప్రొడ్యూస్ చేయడం అంటే యాంటీబాడీస్ని. ఓకేనా? నెక్స్ట్ విచ్ డబ్ల్యూబీసీ ఇస్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్యాగోసైటిసిస్. ప్యాగోసైటిసిస్లో ముఖ్యంగా పాల్గొనేటువంటి బ్లడ్ డబ్ల్యూబీసీ ఏది అడుగుతున్నాడు. ఏంటి? ప్యాగోసైటిసిస్లోని పాల్గొనే డబ్ల్యూబీసీ అంటే న్యూట్రోఫిల్స్ అనమాట. ఓకేనా? దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. న్యూట్రోఫిల్స్ అంట బ్యాక్టీరియా వంటి ప్యాథోజెన్స్ను ఎన్గల్ఫ్ చేసి డిస్ట్రాయ్ చేస్తాయి అంట. అంతేకానా? బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ని రిసిస్ట్ చేసేవేంటి? న్యూట్రోఫిల్స్ కదా, ఇందాక చెప్పాను కదా. ఇవి ఏ విధంగా పరిగణిస్తారంటే ప్యాగోసైటిక్ సెల్స్ గా పరిగణిస్తారంట. ఒకటేనా? ఓకే, విచ్ కండిషన్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B12. అంటే విటమిన్ B12 లోపం వల్ల ఏ పరిస్థితి ఏర్పడుతుంది? మేము ఇందాక నేర్చుకున్నాం. B12 లోపం వల్ల ఏంటంటే మెగాబ్లాస్టిక్ ఎనీమియా అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? ఇది B12 వల్లే మనకి డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆర్బీసీ మెచ్యురేషన్ కూడా ఉపయోగపడుతుంది అనమాట B12. అదే B12 లేకపోతే మనకి మెగాబ్లాస్టిక్ ఎనీమియా అనేది వ్యాధి అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? మెగాబ్లాస్టిక్ ఎనీమియా వస్తే ఏమవుతుంది? అసాధారణ ఆర్బీసీ ప్రిపరేషన్స్ ఏర్పడి. ఓకే, విచ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ డెఫిషియెంట్ ఇన్ హీమోఫిలా? which clotting factor is deficient in hemophilia A? ఏలోని ఏ క్లాటింగ్ ఫ్యాక్టర్ లోపిస్తుంది? హీమోఫీలియాలోని ఏ క్లాటింగ్ లోపిస్తుంది? ఫ్యాక్టర్ 8. హీమోఫీలియా ఏలోని క్లాటింగ్ ఫ్యాక్టర్ లోపిస్తుంది అంటే అదేంటంటే ఫ్యాక్టర్ 8 అనమాట. ఓకేనా? ఫ్యాక్టరీ 8 డెఫిషియన్సీ వల్లే మనకి ఏమవుతుందంటే హీమోఫీలియా అనేది సంభవిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ హీమోఫీలియా బి ఈజ్ కాజ్డ్ బై ది డెఫిషియన్సీ ఆఫ్ హీమోఫీలియా బి ఏ క్లాటింగ్ ఫ్యాక్టర్ లోపం వల్ల వస్తుంది అని కూడా చూడండి. ఏ అయితే 8వ ఫ్యాక్టర్ వల్ల మనకి హీమోఫీలియా వస్తుంది. హీమోఫీలియా బి అయితే ఏ ఫ్యాక్టర్ లోపం వస్తుందంటే ఫ్యాక్టర్ 9. 8-9 అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏబి 8-9 అలా గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది.
ఇక్కడ ఫ్యాక్టరీ నైన్ డెఫిషియన్సీ దీని ఏమిటంటే క్రిస్మస్ డిసీజ్ అని కూడా అంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ యాంటీ కోయాగులెంట్ ఈజ్ న్యాచురల్లీ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. శరీరంలో సహజంగా ఉండే యాంటీ కోయాగులెంట్ అనేది ఏది? ఓకే, శరీరంలోనే సహజంగా ఉండే యాంటీ కోయాగులెంట్ ఏది? ఏంటి? యాంటీ థ్రాంబిన్. యాంటీ థ్రాంబిన్ అనేది శరీరంలో సహజంగా ఉంటుంది అనమాట. ఫైబ్రినోజన్ ఉంటుందా, యాంటీ థ్రాంబిన్ ఉంటుందా, హీమోగ్లోబిన్ ఉంటుందా, అల్బుమిన్ ఉంటుందా అంటే యాంటీ థ్రాంబిన్ అనేది ఉంటుంది. సో యాంటీ థ్రాంబిన్ అనేది థ్రాంబిన్ మరియు కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ను ఇన్హిబిట్ చేసి ఎక్సెసివ్ క్లాట్ ఫార్మేషన్ ని నియంత్రిస్తుంది అనమాట. ఓకే, లాస్ట్ క్వశ్చన్. సో ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఏ బ్లడ్ క్లాట్ ఈజ్ కాల్డ్. రక్తం గడ్డ విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ. ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఏ బ్లడ్ క్లాట్ ఈజ్ కాల్డ్ అంటే రక్త గడ్డ కట్టడం అనేది విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ ఏమంటారంటే హీమోస్టాటిసిసా, హెమాటోపాయిసిసా, కోయాగులేషనా, ఫైబ్రినోలైసిస్ అంటే మనకి ఫైబ్రినోలైసిస్ అని అంటాం అనమాట. సో బ్లడ్ క్లాట్ అనేది అవసరం తీరిన తరువాత ఫిబ్రిన్ విచ్ఛిన్నమవుతుంది. ఈ క్లాట్ బ్రేక్ డౌన్ ప్రక్రియనే ఫిబ్రినోలైసిస్. ఓకే, బ్లడ్ అనేది మనకి ముందు క్లాట్ అవుతుంది అంటే ఫైబ్రినోజన్ అనేది ఉండి ప్రోటీన్ అనేది ఫిబ్రిన్ గా మారి బ్లడ్ క్లాట్ అనేది అవుతుంది అనమాట. అక్కడ ఒక మెష్ లాగా ఏర్పడి ఆ ప్రక్రియ అవసరం అయిపోద్ది కదా, బ్లడ్ క్లాట్ అయిపోద్ది కదా. అప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోయిన తర్వాత ఆ ఫైబ్రిన్ ఏమవుతుంది అంటే మనకి విచ్ఛిన్నం అయిపోద్ది అనమాట. విచ్ఛిన్నం అంటే అది పార్ట్స్ కింద డివైడ్ అయిపోవడం. విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత దాన్ని ఏమంటాం అంటే ఈ విధంగా విచ్ఛిన్నం అయిపోవడాన్ని ఈ క్లాట్ బ్రేక్ డౌన్ అవడం అనమాట. దాన్ని ఏమంటాం అంటే బ్రేక్ డౌన్ క్లాట్ అనమాట. ఆ క్లాట్ బ్రేక్ డౌన్ అవడాన్ని ఏమంటాం అంటే ఆ ప్రక్రియను ఏమంటాం అంటే ఫిబ్రినోలైసిస్ అని అంటాం అనమాట. ఓకేనా, థ్యాంక్స్ అండి.